గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో మనం ఈరోజు హిందూలో వచ్చినటువంటి ఎడిటోరియల్స్, హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మనం ప్రధానంగా ఆ ఎడిటోరియల్స్ ఏంటి, వాటి యొక్క సమ్మరీ ఏంటో చూద్దాం. మనం ఎడిటోరియల్లో వచ్చినటువంటి సమ్మరీ. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ది ఏంటంటే మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది. ఇది పాలిటీ ఎట్లా అంటే ఇది మనకి పార్లమెంట్కి లెజిస్లేచర్కి సంబంధించినటువంటి అంశం. ఇది పాలిటీలో డెఫినెట్గా ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూడండి, ద ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్ అండ్ డిస్ఫంక్షన్ ఆఫ్ ఇండియాస్ లెజిస్లేచర్స్ ఇంక్లూడింగ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్. అంటే పార్లమెంట్లు కానీ స్టేట్ అసెంబ్లీస్ కానీ మన దేశంలో మనకి లెజిస్లేచర్స్ ఫంక్షన్స్, వాటి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించట్లేదు, అన్నీ కూడా డిస్టర్బ్డ్ అవుతున్నాయి అన్నమాట. అది ఒక మేజర్ ప్రాబ్లం. ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ లెజిస్లేచర్. సో దిస్ ఎవిడెన్స్డ్ బై రికార్డెడ్ లో ఫంక్షనింగ్ టైమ్స్ అనమాట. చాలా తక్కువ వ్యవధిని దీని మీద కేటాయిస్తున్నారు వాళ్ళు, ఇన్ఎఫెక్టివ్గా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చూస్తే క్వశ్చన్ అవర్కు పెద్దగా లేదు. అదేవిధంగా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ బిల్స్ బీయింగ్ పాస్డ్ విత్ లిటిల్ టు నో డిబేట్ అనమాట. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫంక్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతున్నాయి అనమాట. వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించట్లేదు. ఎందుకంటే క్వశ్చన్ అవర్ ఉంటుంది కదా, ప్రశ్నోత్తరాల సమయం, ఆ ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా ఇన్ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ బిల్స్ బీయింగ్ పాస్డ్ విత్ లిటిల్ టు నో డిబేట్ అనమాట. చాలా ప్రముఖమైనటువంటి బిల్స్ కూడా ఏమవుతున్నాయంటే పెద్దగా దీని మీద డిబేటింగ్ ఏం జరగకుండా సింపుల్గా పాస్ చేస్తున్నారు అని ఈ ఎడిటోరియల్లో మనకు చెప్తారు. అంటే దీన్ని ఎట్లా అడగచ్చు, వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ఇండియా, లెజిస్లేచర్ ఆర్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంటు యొక్క డిస్ఫంక్షన్స్ ఏంటి, పార్లమెంటు లో జరుగుతున్నటువంటి ఈ డిస్ట్రప్షన్స్ అండ్ డిస్ఫంక్షన్స్ ఏంటని మనకి ఇట్లా క్వశ్చన్ అడగచ్చు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు ఒక 150 or 200 వర్డ్స్కి అడగచ్చు ఈ క్వశ్చన్ సివిల్ సర్వీసెస్లో. కాబట్టి అసలు మెయిన్గా దీనికి మెయిన్ కారణం ఏంటంటే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ లైక్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. అంటే వీటికి సంబంధించినటువంటి ఈ బిల్లులు, ఈ ప్రశ్నలు అడగటం, ఈ బిల్లులు పాస్ చేయటం, ఈ అమెండ్మెంట్స్, వీటన్నిటికి సంబంధించి కూడా మెయిన్గా డెసిషన్స్ టేకెన్ బై ఓన్లీ ఎట్ సెంట్రల్ లెవెల్ అనమాట. అంటే ద లెజిస్లేచర్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఓన్లీ. అంటే ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్లు ఒకరు ఇద్దరుతో కలిసి వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకి ఈ డిస్టర్బ్ అవుతుంది, ఈ డిస్ఫంక్షన్ అవుతుంది లెజిస్లేచర్. అందుకే మనం వీళ్ళు ఎక్కువగా ఎఫెక్టివ్గా ఫంక్షనింగ్ చేయలేకపోతున్నారు. క్వశ్చన్ అవర్స్ లేవు, స్టార్ మార్క్స్ లేవు, స్టార్ క్వశ్చన్స్ లేవు. అదేవిధంగా తర్వాత బిల్ పాస్ చేసేటప్పుడు పెద్దగా డిబేటింగ్ జరగట్లేదు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. తర్వాత అపోజిషన్ వాళ్ళకు కూడా పెద్ద ప్రయారిటీ ఇవ్వకపోవటం. సో ద గ్రౌండ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్ టర్నింగ్ లెజిస్లేచర్ ఇంటూ ఏ థియేటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రేదర్ దెన్ డెలిబరేషన్. ఇది ఒక మంచి తరుణంలో అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు కలిసి దీని మీద డిస్కస్ చేసి వాద ప్రతివాదనలు చేసిన తర్వాత దీన్ని చేయాలి. కానీ అలాంటి డిబేట్స్ ఏం లేకుండా, నో డిబేట్స్ ఏం లేకుండా ఉద్దేశపూర్వకంగా రూలింగ్ పార్టీ వాళ్ళు ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో అందుకే వైల్ ద యూనియన్ హోమ్ మినిస్టర్స్ కాల్ ఫర్ మోర్ డిబేట్ ఈజ్ వెల్కమ్డ్, ద సమ్మరీ కన్క్లూడ్స్ దట్ ద మీనింగ్ఫుల్ చేంజెస్ విల్ ఓన్లీ అక్యూర్ ద గవర్నమెంట్ యాక్ట్స్ ఆన్ దిస్ వ్యూ బై ఎంగేజింగ్ విత్ ద అపోజిషన్. సో కాబట్టి మనకి యూనియన్ మినిస్టర్ ఏం చేస్తుందంటే డిబేట్కి రమ్మని చెప్పి పిలుస్తుంది అనమాట. సో మనకి ఇందులో చేంజెస్ రావాలి. చేంజెస్ ఎలా రావాలంటే గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేయాలి. గవర్నమెంట్ అక్యూర్ ఇఫ్ ద గవర్నమెంట్ యాక్ట్స్ ఆన్ దిస్ వ్యూ బై ఎంగేజింగ్ విత్ ద అపోజిషన్. సో అపోజిషన్ వాళ్ళని కూడా కలుపుకొని మనకి ఈ గవర్నమెంట్ ఎంగేజింగ్ చేయాలని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అపోజిషన్ వాళ్ళకి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ బిల్ డిస్కషన్లో కానీ, బిల్ పాస్ చేసేటప్పుడు కానీ, క్వశ్చన్ అవర్లో కానీ, ఇలాంటి వాటిలో వాళ్ళకి ఇచ్చినప్పుడే మనం ప్రజాస్వామ్య వాల్యూస్ని కాపాడుతాం అనమాట. కానీ ప్రజాస్వామ్య వాల్యూస్ కాపాడట్లేదు, సభ సక్రమంగా జరగట్లేదు, అనవసరమైన విషయాల్లో వీళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
అదేవిధంగా చాలా పార్లమెంటు యొక్క కాలాన్ని, పార్లమెంటు యొక్క మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇదే అన్నారు. టయాన్ని వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, కాలాన్ని వృధా చేస్తున్నారు, తర్వాత వీళ్ళు ఇర్రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు మెంబర్స్ అని చెప్పి ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఏ సజెస్టెడ్ స్టార్టింగ్ పాయింట్ టు ది కన్సెన్సస్ ఎలక్షన్ ఆఫ్ అన్ అపోజిషన్ లీడర్ యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభకి డిప్యూటీ స్పీకర్గా కనీసం అపోజిషన్ లీడర్నన్న దీంట్లో పెట్టుకోవాలని చెప్పి. యాక్చువల్గా అంటే సంప్రదాయం ఎట్లా జరుగుతుంది మనకి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్రొటెం స్పీకర్సు, తర్వాత విప్పులు వీళ్ళంతా కూడా రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ అవకాశం. అలాంటివి ఇచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి మనం అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మనం సభలో మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పొచ్చు అని చెప్పి చెప్తుంది అనమాట. చాలా మంచి క్వశ్చన్ ఇది. చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ప్రాబ్లం ఏంటో చెప్పారు, ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుందో ప్రాబ్లం సెకండ్ దాంట్లో చెప్పారు. ఎడిటోరియల్ మొత్తం మీరు చదివితే తెలుసుకున్నది, దానికి ఏం చేయాలో కూడా చెప్పారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఎడిటోరియల్ అది. అందుకని మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఎడిటోరియల్ చదవాలి. నెక్స్ట్ చూడండి, ఫ్రెండ్స్ అండ్ పోయిస్. సో ఇది ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలకు సంబంధించి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకి రావచ్చు ఇది. సో ఇటీవల కాలంలో ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ యాక్టివ్లీ వర్కింగ్ రీబిల్డ్ ఏ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్తో సంబంధాలు బలపరచుకోవడానికి కోసం పాకిస్తాన్ బాగా ప్రయత్నం చేస్తుంది ఇటీవల కాలంలో. ద రీసెంట్ ఔస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా తోటి ఆమె కూడా కొంచెం షిఫ్ట్ ఎనేబుల్డ్ బై ద రీసెంట్ ఔస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్లీ ప్రైమ్. ఆమె కూడా అంటే బంగ్లాదేశ్ విధానం కూడా ఈ మధ్య ఇండియా పట్ల కొంచెం చేంజెస్ వచ్చాయన్నమాట. సో ఇన్ దిస్ డిప్లొమాటిక్ త్రో ఫెసిలిటెడ్ బై చైనా. కాబట్టి చైనా వెనకుండి పాకిస్తాన్ నడిపిస్తుంది ఈ బంగ్లాదేశ్తో సంబంధాలు. ఇట్ ఇన్క్లూడ్స్ అగ్రిమెంట్ ఆన్ వీసా ఫెసిలిటేషన్, డైరెక్ట్ ఫ్లైట్స్ అండ్ ట్రేడ్ ఎన్హాన్స్మెంట్ వీటికన్నమాట. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య వీసాలు, అదేవిధంగా డైరెక్ట్ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి వేయటం పాకిస్తాన్ నుంచి, తర్వాత ట్రేడ్ ఎన్హాన్స్మెంట్ అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేస్తున్నారు. దీని వెనక చైనా సపోర్ట్ చేసి ఈ రెంటి మధ్య ఈ సంబంధాలు బలపడటానికి చేస్తుందన్నమాట. కాబట్టి ఈ ఆర్టికల్లో మనకేంటంటే ఆర్గ్యూస్ దట్ ద పాకిస్తాన్ ఈజ్ ఎఫెక్టివ్ ఫిల్లింగ్ ఏ వైడ్ క్రియేటెడ్ బై ఏ కరెంట్ ఎలియనేషన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని, అంటే మన మధ్య ఉన్నటువంటి ఆ చిన్న చిన్న సంబంధాలని పూర్తి చేయడం కోసం పాకిస్తాన్ బంగ్లాదేశ్కు దగ్గర అవుతుంది. వైల్ ఇండియా వ్యూస్ ఇన్ దిస్ న్యూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ Banhomi with suspension, this piece suggests that New Delhi needs a more realistic approach. Includes the India must broaden its political engagement within the Bangladesh and work towards more inclusive process there. It cannot easily control the bilateral ties between its neighbor in the absence of a strong regional bloc. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఇండియాకి బంగ్లాదేశ్కు మధ్య దూరం పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో ఇండియా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇండియా ఆ రెంటి మధ్య ఉన్న సంబంధాలు, ఆ సస్పెన్షన్ వాటిని వాటికి అడ్డుకట్ట వేసే విధంగా, అదేవిధంగా న్యూఢిల్లీ మోర్ రియలిస్టిక్ అప్రోచ్, మంచి వాస్తవిక దృక్పథాన్ని తీసుకొచ్చి ఇండియా బంగ్లాదేశ్తో ఒక పొలిటికల్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా బంగ్లాదేశ్లో మోర్ ఇంక్లూజివ్ ప్రాసెస్, బంగ్లాదేశ్తో కలిపి అనేక ప్రాజెక్టులు అనేవి చేయడం కూడా చేయాలి. ఇలా చేసి నైబర్ దేశాలతోటి మనం ఒక స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఒక రీజనల్ బ్లాక్ ఉండాలని చెప్పి ఈ ఎడిటోరియల్ చెప్తుంది అనమాట. ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఈ మధ్య కాస్త కొంచెం మనకి దెబ్బతింటున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాలకు దగ్గర అవుతుంది. ఒకప్పుడు మనకు మోస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా, పాకిస్తాన్ వైపు కొంచెం మొగ్గు చూపుతుంది. ఈ సందర్భంలో మనకి ఎడిటోరియల్ రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇండియా జపాన్ టైస్. ఇది కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకి రావచ్చు, కరెంట్ అఫైర్స్లో రావచ్చు, సివిల్స్ గ్రూపం లాంటి వాటిల్లో. సో ఇటీవల ప్రధానమంత్రి గారు జపాన్ని సందర్శించడం జరిగింది. జపాన్ని అంటే ఒక స్ట్రాటజిక్ ఎఫర్ట్ టు డీపెన్ ద ఇండియా జపాన్ పార్ట్నర్షిప్ అండ్ గ్లోబల్ పొలిటికల్ ఫ్లక్స్, పర్టికులర్లీ విత్ ఇన్ ద అన్సర్టనిటీ ఇన్ ది యుఎస్ రిలేషన్స్ అండర్ ట్రంప్ అండ్ టెంటేటివ్ స్టెబిలైజేషన్ విత్ చైనా. సో కాబట్టి ఇటీవల మనకి అమెరికాతో సంబంధాలు కొద్దిగా ఈ ట్రంప్ యొక్క పాలసీస్ వలన, ఈ ట్రంప్ ట్రేడ్ పాలసీస్, మన టారిఫ్స్కి సంబంధించి మీరు చదివే ఉంటారు. సో ఈ సందర్భాల్లో ఏంటంటే ఎప్పటి నుంచో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అయినటువంటి జపాన్తో కలిసి మనం సరైనటువంటి
తీసుకోవాలని చెప్పి మనం ఓకే రైట్. అందుకని అమెరికా చైనాతో కలిసి తాత్కాలికంగా కలిసి ఇండియాతో కొన్ని టారిఫ్స్ అయితే పెంచడం జరిగిందనమాట. ఈ సందర్భంలో జపాన్స్తో మనం టైఅప్ అవుతున్నాం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జపాన్ని ఇటీవల సందర్శించడం జరిగింది. దాంట్లో కీ అవుట్కమ్స్ ఏంటి ఈ జపాన్ విజిటింగ్లో, పిఎం జపాన్ విజిటింగ్లో మనకి ఏమున్నాయి ప్రధానంగా పిఎం జపాన్ విజిటింగ్లో చూడండి. కీ అవుట్కమ్స్ అండ్ థీమ్స్ ఆఫ్ ద విజిట్ ఇంక్లూడ్స్ మేజర్ ఎకనామిక్ కమిట్మెంట్. ఏ దేశమైనా ఒక ముందు మేజర్ ఎకనామిక్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఎకనామిక్ కమిట్మెంట్స్ చూడండి, దగ్గరగా జపాన్ మన దేశంలో అనౌన్స్ చేసిందనమాట $31 trillion, అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు $68 billion ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆన్ డికేడ్ ఆఫ్ ఒక డికేడ్ ఫర్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ, హై స్పీడ్ రైళ్లు. వీటి మీద జపాన్ మన దేశంలో దగ్గరగా $68 billion పెట్టుబడి పెట్టబోనుంది ఒక దశాబ్దం, రాబోయే దశాబ్దంలో. ముఖ్యంగా ఇవి దేని మీద అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, క్లీన్ ఎనర్జీ ఒకటి, టెక్నాలజీ ఒకటి, హై స్పీడ్ బుల్లెట్ రైల్స్, వీటి మీద ఈ పెట్టుబడి పెట్టబోతుంది. కాబట్టి ఇది మనకి ప్రిలిమ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ రంగాల్లో అని అడుగుతారు. మెయిన్గా ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి జపాన్ రెడీగా ఉందన్నమాట. తర్వాత స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ అనమాట. ద టూ నేషన్స్ ఆర్ రివైజింగ్ దేర్ సెక్యూరిటీ డిక్లరేషన్ అండ్ లాంచింగ్ ద ఎకనామిక్ security initiative to diversify the supply chain in the critical areas like semiconductors and clean energy, reinforcing a shared vision of ఇదన్నమాట. స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ అనమాట. ఈ డిక్లరేషన్ లాంచ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్, ఆర్థిక భద్రత కోసం రెండు దేశాలు కలిసి చొరవ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సప్లై చైన్ ఇన్ క్రిటికల్ ఏరియాస్. సప్లై చైన్ అంటే వాటికి మార్కెట్లు కల్పించి, సప్లై చైన్ అంటే ఇక్కడ తెలియాలి మీకు. సప్లై చైన్ అంటే ఏంటంటే మనం క్వశ్చన్ అడిగారు మెయిన్స్లో సప్లై చైన్ మీద. సప్లై చైన్ అంటే ఏంటంటే మార్కెట్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, దానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నిటిని కూడా సప్లై చైన్ అంటారు. సో సప్లై చైన్లో కొన్ని క్రిటికల్ ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. వాటిని మనం కనిపెట్టి రెండు దేశాలు కలిసి వాటిని మనం అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా సెమీ కండక్టర్స్, ఈ చిప్స్ తయారు చేసేదే మెయిన్ అనమాట. ఈ సెమీ కండక్టర్స్ అనేది ఇప్పుడు వరల్డ్ మొత్తం బాగా ఉంది. సో క్లీన్ ఎనర్జీ ఒకటి, తర్వాత వీటిల్లో మెయిన్గా మనం ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ని డెవలప్ చేసుకోవాలి. తర్వాత రూల్ బేస్డ్ ఇండో పసిఫిక్ అనమాట, స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్. సో తర్వాత ద విజిట్ ఫాలోడ్ ఇమీడియట్లీ బై ది మోడీ అటెండెన్స్ ద సంఘై కార్పొరేషన్ సమ్మిట్ ఇన్ చైనాలో జరిగింది. దానికి అటెండ్ అయ్యారు ఆయన. అక్కడ కూడా ఆయన చెప్పడం జరిగింది, వీ హ్యావ్ ద అబిలిటీ టు కంపార్ట్మెంటలైజ్ ద రిలేషన్షిప్, అడ్వాన్సింగ్ ద డీప్ కోఆపరేషన్ విత్ ఏ ట్రస్టెడ్ పార్ట్నర్ లైక్ జపాన్ వైల్ మేనేజింగ్ ద టెన్షన్స్ అండ్ కీపింగ్ కమ్యూనికేషన్స్ ఓపెన్ విత్ కాంపిటీటర్ చైనా అని చెప్పి అక్కడ ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మేము జపాన్ లాంటి మా మిత్ర దేశాలతో కలిసి, మేము మంచి నమ్మకమైన మిత్ర దేశాలతో కలిసి మేము మెయిన్గా మాకు ఉన్నటువంటి టెన్షన్స్, కొన్ని మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకొని మేము అడ్వాన్సింగ్ డీప్ కోఆపరేషన్ చేస్తున్నాం, వీటితోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో అందుకని ఓపెన్ ఛాలెంజ్ అనమాట చైనాకి చెప్పడం జరిగింది. తర్వాత యుఎస్ ఫ్యాక్టర్, ద ఎంగేజ్మెంట్ విత్ జపాన్ గెయిన్స్ ఇంపార్టెన్స్ డ్యూ టు ది గ్రోయింగ్ unpredictability, the US foreign policy under the Trump, which risks eroding the progress of US-India partnership and strategic coherence of Quad అనమాట. క్వాడ్ గురించి కూడా దీంట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత enduring the partnership, the visit signals the Japan has emerged as India's most anchor partner, the main anchor partner మనం ఇండియాగా అవతరించబోతుందని చెప్పి మనకి ఇందులో ఈ సమ్మిట్లో, ఈ విజిటింగ్లో చెప్పడం జరిగింది. ఆఫరింగ్ కన్సిస్టెన్సీ, షేర్డ్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ స్ట్రాటజిక్ అవుట్లుక్ అండ్ ప్రొవైడింగ్ ఏ స్టడీ బల్సెట్ ఎయిమ్డ్ వేవింగ్ అండ్ యుఎస్ కమిట్మెంట్ అండ్ అండర్లైనింగ్. సో దిస్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ ఆఫ్ జపాన్ అండ్ ఇండియా అండ్ జపాన్ టైస్. వీటిలో మేజర్గా ఎకనామిక్ కమిట్మెంట్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ ఉన్నాయి. సో జపాన్ ఇండియా టైస్ మీద మనకి క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి కొంచెం ఈ దేశాలు, చైనా దేశాలని, తర్వాత అమెరికా లాంటి దేశాలు ఎదుర్కోవాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇలాంటి సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, ఇలాంటివన్నీ కూడా జపాన్ బాగా ముందు ఉండటం వల్ల జపాన్తో మనకి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి 3 ఆర్టికల్స్ ఇవి, వీటి యొక్క సమ్మరీ ఇది. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, తెలుగు మీడియంలో రాసినా, ఇంగ్లీష్ మీడియంలో మీరు సివిల్స్ రాసినా, హిందూ పేపర్ చదవకుండా అయితే మీరు సాధించడం చాలా కష్టం. కాబట్టి ఇక నుంచి మేము రోజు హిందూ పేపర్లో ఎడిటోరియల్స్ ఇట్లా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ ఐడియాను బేస్ చేసుకొని మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి.
చక్కగా వీటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూడండి, పాలిటీ క్వశ్చన్ ఒకటి, ఎకానమీ క్వశ్చన్ ఒకటి, ఐఆర్ క్వశ్చన్ 2 చూసాం ఇందులో. సో మేజర్ ఇప్పుడు దేశంలో ఉన్న బర్నింగ్ ఇష్యూస్ని మాత్రమే ఎడిటోరియల్లో రాస్తారు. ఆ ఎడిటోరియల్ ఎట్లా రాస్తారు, ఆ ఎడిటోరియల్లో అది ఏంటి, దానికి ప్రాబ్లం ఏంటి, దానికోసం ఏం చేయాలో కూడా చెప్తారు. సో ఇలా ఉండాలి మీ ఆన్సర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.